హే గైస్, మై నేమ్ ఇస్ నవనీత్ అండ్ ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ టైం లైన్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ యూనివర్సిటీస్కి అప్లై ఎలా చేయాలి, లైక్ ఎప్పుడు చేయాలి అనేది. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను చాలా అవుట్ సోర్సింగ్ వాట్సాప్ గ్రూప్లో చూసాను. చాలా మంది 2026 కోసం చేద్దాం అనుకున్న వాళ్ళు మోస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్స్ ద పర్ఫెక్ట్ టైం లైన్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. సో ఇంకేం లేట్ చేయకుండా సో లెట్ గెట్ స్టార్టింగ్. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనం ఎంఎస్ ప్లాన్ చేస్తున్నామంటే మనకు ఒక 2 ఇయర్స్ బిఫోర్ నుంచే మనకు ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ లాంటిది. సో 2026 బ్యాచ్ కి అప్లై చేయాలనుకుంటే నార్మల్ అయితే 2024లోనే స్టార్ట్ చేయాలి. బట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పటికే ఏం లేట్ చేయకుండా ఫస్ట్ స్టెప్ తీసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీస్ అని మీ యొక్క కోర్సెస్ ని రీసెర్చ్ చేసుకోవాలి. సో ఆ ఫస్ట్ స్టెప్ ఈస్ రీసెర్చ్ యువర్స్ యూనివర్సిటీస్. ఎక్కడ టాప్ యూనివర్సిటీస్, కోర్స్ కరికులం, ప్రొఫెసర్స్, ఫీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చూసుకోవాలి. ఏదైనా మాస్టర్స్ లైక్ మీకు ఒక అంబిషన్ అంటూ ఉంటుంది కదా, లైక్ కంప్యూటర్ సైన్సా, డేటా సైన్సా, ఏదైనా అది ఏదైనా సరే ముందే మీరు అన్ని చెక్ చేసుకొని రీసెర్చ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇఫ్ నీడెడ్ గో త్రూ ద వెబ్సైట్స్ యూఎస్ న్యూస్ అండ్ యూఎస్ ర్యాంకింగ్స్. అండ్ మీకు అది డిస్క్రిప్షన్ లో మీకు ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు అక్కడ యూనివర్సిటీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకోండి యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకోండి. యూనివర్సిటీస్ ఎప్పటికీ త్రీ టైప్స్ లో మనం చూసుకోవాలి: సేఫ్, మోడరేట్ అండ్ అంబిషియస్. అండ్ మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఇన్ కేస్ ఐడియా లేకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ కేటగరైజ్ చేసి అట్లీస్ట్ ఒక లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 10 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దాట్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ప్రొఫైల్. ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అంటే లైక్ జిఆర్ఈ ఆర్ ఐఎల్స్ ఆర్ టోఫెల్ కి ప్రిపేర్ అవ్వాలి. ప్రాసెస్ చేస్తూ రెజ్యూమ్ బిల్డ్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ఇంకా రీసెర్చ్ పేపర్స్ ఇవేమన్నా ఉంటే మీ ఎస్ఓపికి చాలా స్ట్రెంత్ వస్తుంది. అండ్ ఇంకా ఇఫ్ ఇన్ కేసెస్ ఎనీ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. సో స్టార్ట్ బిల్డింగ్ యువర్ స్ట్రాంగ్ ప్రొఫైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జనవరి టు జూన్ 2025 అనేది మన ఈ 2026 పర్సూ చేయాలనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టైం ఫేస్ అన్నమాట. ఎందుకంటే ఈ ఫేస్ లో మీరు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. లైక్ జిఆర్ఈ అండ్ ఐఎల్స్ ప్రిపేర్ అవ్వాలి. లైక్ జిఆర్ఈ స్కోర్ అరౌండ్ 310+ ఉంటే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎల్స్ లో 7 అండ్ అబోవ్ బ్యాండ్ కి ఏం చేయండి. June 25 లోపు ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలా చూడండి. రీటైంకి, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మంచి స్కోర్ రాకపోతే రీటైక్ కి టైం ఉంటుంది. అండ్ ఇంకా ఎస్ఓపీస్ అండ్ ఎల్ఓఆర్ ప్లాన్. ఎస్ఓపీస్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పసెస్, అంటే మీ స్టోరీ అనమాట. మీరు ఏం చేశారు, మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు మీరు ఏం చేశారు. అండ్ ఇంకా యూఎస్ లో ఈ ఎంఎస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, అండ్ ఈ యూనివర్సిటీ ఎందుకు అని చెప్పి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ని మంచిగా నాన్ ప్లాగరైజ్డ్ గా ఒక కంటెంట్ రాసుకుని ఉంచుకోండి ఇప్పటి నుంచి. అండ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మీ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ని కానీ, లేదంటే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే వాళ్ళ మేనేజర్స్ దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి అండ్ థర్డ్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్. ఇది మన నార్మల్ గా అయితే 2026 అంటున్నాం కాబట్టి నార్మల్ గా మనం 2025 ఇయర్ జూలై టు డిసెంబర్ మధ్యలోనే అప్లికేషన్ చాలా యూనివర్సిటీస్ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో మై బెస్ట్ సజెషన్ ఇస్ టు గో ఫర్ ఎర్లీ అప్లికేషన్స్. ఇది మన మెయిన్ అప్లికేషన్ ఫీజ్. యూనివర్సిటీస్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి ఆగస్ట్ డిసెంబర్ లోపల. అప్లికేషన్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఎర్లీ అప్లై చేయండి. డాక్యుమెంట్స్ వచ్చేసి జిఆర్ఈ, ఐఎల్స్, ఎస్ఓపి, ఐఎల్స్ ఆర్ టోఫెల్. ఓకే. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పసెస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ మీ రెజ్యూమే అండ్ మీ ట్రాన్స్క్రిప్ట్స్, మీ కాలేజ్ యొక్క ట్రాన్స్క్రిప్ట్స్. అండ్ వీటిలో మీకు ఏమైనా క్లారిఫైస్ ఉంటే జస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఏ వీడియో ఆన్ దట్. అండ్ అప్లికేషన్ ఫీ అండ్ వేవర్స్, ఇది మనం మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. సో నార్మల్లీ తక్కువ కాస్ట్ ఏం కాదు. ప్రతి యూనివర్సిటీకి అరౌండ్ $50 to $100 యూనివర్సిటీ ఫీ ఉంటుంది. కానీ సమ్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఫీ వేవర్స్ ఇస్తాయి. అండ్ అలానే ఇంకొక బెస్ట్ వే కూడా ఉంది. ఆ బెస్ట్ వే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ హౌ టు అప్రోచ్ ప్రొఫెసర్స్ ఫర్ లైక్ అడ్మిషన్ టీమ్ ఫర్ అప్లికేషన్ ఫీ వేవర్స్. అండ్ ఇంకా స్కాలర్షిప్స్ కి అప్లై చేయండి ఇప్పటి నుండి. ఇన్స్టిట్యూషన్ కానీ లేదా రీసెర్చ్ అసిస్టెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా టీచింగ్స్ అండ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మీరంతా ఈ రీసెర్చ్ లోనే తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఆ రీసెర్చ్ ని కాస్త డెలిబరేట్ గా కంటిన్యూ చేయండి. అండ్ మనం అప్లికేషన్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జూలై టు డిసెంబర్ అనేది చాలా బెస్ట్ ఫేజ్. అండ్ మీరు జూలై అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ లోపల అప్లై చేసుకుంటే మాక్సిమం మీకు యూనివర్సిటీస్ రిజల్ట్స్ అన్ని నవంబర్ లోపలనే చెప్పేస్తాయి ఫస్ట్ ఫేజ్. సో ఇంకా మీరు నార్మల్ స్టూడెంట్స్ యొక్క అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే అరౌండ్ నవంబర్, డిసెంబర్ ఇవి డెడ్ లైన్ ఫేజెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ అప్లైయింగ్ ఏంటంటే ఇది అరౌండ్ మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అరౌండ్ జనవరి టు ఏప్రిల్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, లైక్ 2026 లో. ఇది మనకి చాలా ఎక్సైటింగ్ ఫేస్. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ అప్లై చేస్తాం, అప్పుడే వాటి యొక్క అడ్మిషన్ డెసిషన్స్ వస్తాయి, లైక్ సెలెక్టెడ్ రిజెక్టెడ్ అని. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాయి. అండ్ బీ రెడీ ఫర్ దాట్. అండ్ అడ్మిషన్ రిజల్ట్స్ వచ్చేసి మార్చి, ఏప్రిల్ లోనే ఉంటాయి మాక్సిమం 2026 లో అడ్మిట్ అయ్యే వాళ్ళకి. సో బెటర్ ఆఫర్ కోసం వెయిట్ చేయండి. పాసిబుల్ లేదు మీకు నచ్చిన యూనివర్సిటీ వస్తే చూస్ చేసుకోండి. ఫైనల్ డెసిషన్ వచ్చేసి ఏ యూనివర్సిటీ అనేది డిసైడ్ అవ్వడానికి ఏప్రిల్ 2026 బెస్ట్ ఆప్షన్. ఆఫ్టర్ గెటింగ్ అడ్మిట్ గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి టైం లైన్ అనుకున్నాం కాబట్టి
యూనివర్సిటీస్ ఎట్లా అప్లై చేయాలి అనేంత వరకే మాట్లాడదు. మనం నెక్స్ట్ యూఎస్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మీరు ఎందులోకైనా యాక్సెప్ట్ అయితే చేయాల్సినవన్నీ లైక్ వీసా ప్రొసెసెస్ కానీ లేదా ఫ్లైట్ టికెట్స్ కానీ ఇంకా ఫైనల్ చెక్లిస్ట్ ఇవన్నీ మనం అడ్మిట్స్ ఏమైనా వచ్చిన తర్వాత మాట్లాడదాం. అప్పుడు చాలా బెస్ట్ ఉంటుంది. సో స్టేట్ యూన్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఏమన్నా సరే ఐ విల్ ట్రై టు డూ సమ్ కంటెంట్ ఆన్ దట్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ a chart too so that you can check on it. So please like, share and subscribe to my channel for more MS Abroad tips. See you in the next video. Bye bye.